కార్పొరేషన్ ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మొత్తం 7 కార్పొరేషన్స్ లో ఇప్పటికే 3 కార్పొరేషన్లను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఇటు మహబూబ్ నగర్ లోనూ ఆధిక్యంలో కొనసాగుతోంది. మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్స్ లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మంచిర్యాలలో 60 వార్డులకు గాను 41 వార్డుల్లో కాంగ్రెస్ గెలవగా బీఆర్ఎస్ 8, బీజేపీ 4 ఇతరులు విజయం సాధించారు. ఇక రామగుండంలో 60 వార్డులకు గాను 36 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ 13, బీజేపీ 1, ఇతరులు 4 వార్డుల్లో గెలుపొందారు. ఇక నల్గొండలో మొత్తం 48 వార్డులు ఉండగా కాంగ్రెస్ 26, బీఆర్ఎస్ 8, బీజేపీ 4, ఇతరులు 7 వార్డుల్లో విజయం సాధించారు. కొత్తగూడెం కార్పొరేషన్ లో హంగ్ ఏర్పడే ఛాన్స్ ఉంది. 60 డివిజన్స్ లో 53 డివిజన్లకు ఫలితాలు వెల్లడించగా సిపిఐకి 21, కాంగ్రెస్ కు 20 స్థానాలు దక్కాయి. బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్లు 4, సిపిఎం 1 స్థానం గెలుచుకున్నాయి. ఇక ఓవరాల్ కౌంటింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సుమిత్ర, తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతోంది. ఈ కౌంటింగ్ ఫలితాల్లో దాదాపు మున్సిపాలిటీల్లో 56 పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. ఇంకా మిగతా 13 స్థానాల్లో బీఆర్ఎస్ ఉన్నది. మిగతా ఒకటి ఇటు వేరే ఇతర ఇండిపెండెంట్లు 1 స్థానంలో గెలిచారు. ఇలా మొత్తానికి అయితే ఈ కౌంటింగ్ ఫలితాల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఇక కార్పొరేషన్లలో 7 కార్పొరేషన్లకు గాను 4 కార్పొరేషన్లు కాంగ్రెస్ హస్తగతమయ్యే పరిస్థితి ఉంది. ఇక 3 కార్పొరేషన్లో ఇప్పటికే విజయం సాధించింది. మరో కార్పొరేషన్ లో విజయం దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. మొత్తానికైతే తెలంగాణలో జరిగిన ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు కౌంటింగ్ ఫలితాలు మాత్రం కాంగ్రెస్ అనుకూలంగా వస్తున్నాయి. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. మొదటి నుండి పోస్టల్ బ్యాలెట్ ను మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఆధిక్యంలో ఉంది. చాలా ఫలితాలు వెలువడయ్యాయి. ఇక మిగతా కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు వెలువడాల్సి ఉంది. అవి కూడా కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో కొద్ది గంటల్లోపేనే పూర్తి స్థాయిలో ఇటు కార్పొరేషన్ల ఫలితాలు, మున్సిపాలిటీల ఫలితాలు పూర్తిగా వెలువడనున్నాయి. అయితే ఇప్పటికే వీటన్నిటికీ మానిటరింగ్ సంబంధించి ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం మానిటరింగ్ చేస్తోంది. ఇక ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుందిని వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల కౌంటింగ్ ఫలితాల వివరాలను వెల్లడిస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాల విషయంలో ఎక్కడికక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. గొడవలు కాకుండా రాత్రి వరకు ఎన్నికల కోడ్ ముగిసే వరకు కూడా ఈ భద్రత కొనసాగుతుంది. అయితే ఈ రోజు ర్యాలీలు కానీ పెద్ద ఎత్తున ఊరేగింపులు కానీ తీయకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అయితే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఊహించిన దానికంటే కొంత ఎక్కువనే మెజార్టీ సాధిస్తోందని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆశించిన స్థాయి కంటే కూడా బీఆర్ఎస్ కూడా ఎక్కువనే గెలుచుకుంటుందని కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే కొన్ని స్థానాల్లో మాత్రం కొంత హంగు ఏర్పడే పరిస్థితి ఉంది. మిగతా దాదాపు పూర్తి అనేక మున్సిపాలిటీల్లో క్లియర్ మెజార్టీ కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఇక 13 మున్సిపాలిటీలో ఇప్పటి వరకు ఫలితాలు వచ్చిన వాటిల్లో బీఆర్ఎస్ క్లియర్ మెజార్టీ సాధించింది. అయితే కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్నాయి కౌంటింగ్. ఆ కౌంటింగ్ తర్వాత కానీ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఇక వీటన్నిటితో పాటు ఇక మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి 16వ తేదీన కొనసాగనుంది. ఆ రోజు కౌన్సిల్ సమావేశం ఉంటుంది. ఇటు అదే విధంగా చైర్మన్, డిప్యూటీ చైర్మన్ కి సంబంధించి కూడా 16వ తేదీన జరుగుతుంది. దీనికి సంబంధించి రేపటి నుండి షెడ్యూల్ అమల్లోకి వస్తుందని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుందిని కూడా ప్రకటించారు. అయితే రేపటి నుంచి దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. అయితే ఈ ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ సంబంధించిన విషయాలపైన పూర్తిగా ఎప్పటికప్పుడు వీటన్నిటిని సమీక్షిస్తూ ఈ రోజు ఇటు రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో కూడా ఒక ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, అదేవిధంగా అడిషనల్ డీజీ మహేష్ భగవత్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఏపీ సంబంధించిన ఎలక్షన్ కమిషన్ సంబంధించిన నీలం సహాని కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇతర అధికారులు పాల్గొని ఈ ఎన్నికల ఫలితాలపైన సమీక్ష నిర్వహించారు. ఫలితాల అనంతరం జరగబోయే పరిణామాలు కానీ ఇతర వాటిపైన కూడా గట్టి భద్రతా చర్యలు చేపట్టాలంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలంటూ కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ తిరుపతి చారి ఫర్ ద అప్డేట్స్.